జనకుడు అని ఒక రాజు ఉండేనమ్మా. జనకుడు ఒక రాజు, ఆయనకు ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు మైత్రి. ఆ మైత్రేయి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, గృహస్థం అయిపోయింది, నాకు సన్యాసానికి అనుమతి ఇవ్వండి. మేము సన్యాసం తీసుకొని గురువుల దగ్గర కూర్చొని అడవుల్లో కూర్చొని తపస్సు చేస్తాము. మీరు ఆడవాళ్ళు మా ఇంబడి తిరగలేరు కదా అరణ్యాలకు, అడవులకి, కాబట్టి అనుమతి. గృహస్థం ఎప్పుడైపోతుంది అంటే చిన్న సంతానానికి సంతానం కలిగితే గృహస్థం అయిపోతుంది. బ్రహ్మచర్యం ఎప్పుడైపోతుంది? పెళ్లి చేసుకున్నా సన్యాసం తీసుకున్నా బ్రహ్మచర్యం అయిపోతుంది. అర్థమైంది కదా? బ్రహ్మచర్యము, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం 4 ఆశ్రమాలు కదా. బ్రహ్మచర్యం ఎప్పుడైపోతుంది? పెళ్లి చేసుకున్నా అయిపోతుంది, సన్యాసం తీసుకున్నా అయిపోతుంది. ఆ విధంగానే మరి గృహస్థం ఎప్పుడైపోతుంది అంటే చిన్న సంతానానికి సంతానం కలిగితే గృహస్థము అయిపోతుంది. ఇద్దరికి అయిపోతుంది, భార్యకి అయిపోతుంది, భర్తకి అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా? వానప్రస్థం వెళ్ళిపోవాలా, ఇల్లు వదిలి ఏం చేయాలా? వెళ్ళిపోవాలా. అట్లా వెళ్ళిపోకపోతే జ్ఞాని అంటారా అజ్ఞాని అంటారా? చెప్పండి చెప్పండి అమ్మా, ఏం మాట్లాడతలేరు? ఇప్పుడు వీళ్ళకి భయం పుట్టుకున్నది. వామో అంతా ఇంచుమించు అట్లాంటి వాళ్ళే ఉన్నాము. గదిక్కిన స్వామి మా ఎంబడి రమ్మంటే ఏం చేయాలబ్బా? చిన్న సంతానానికి సంతానం కలిగితే ఇంకా మనం ఇంట్లో ఉండకూడదు అన్నమాట. ఆయన యాజ్ఞవల్కుడు అంటాడమ్మా, చిన్న సంతానానికి సంతానం అయిపోయింది, ఇక నేను బయలుదేరితే ఏదో పెళ్లి చేసుకున్నాము, పిల్లలను కన్నము, పెంచినాము, పెద్దగా చేసినాము, ఎవరి దారి వాళ్లకు చూపెట్టినాము. చూపెట్టిన తర్వాత ఇక మనకు అసలు దారి ఒకటి ఉన్నది అనమాట. అసలు దారి ఏంటంటే ఆ యాజ్ఞవల్కుని దగ్గరికి జనక మహర్షి వచ్చి మన ఆంజనేయ స్వాముల వారు రాముల వారి దగ్గర ఎట్లా కూర్చోవడం, మోకాళ్ళ మీద ఇట్లా దండం పెట్టుకుని, దాన్ని కూర్చాసనం అంటారు. ఆ కూర్చాసనం మీద కూర్చొని స్వామి నాకు ఉపదేశం చేయండి అని అంటాడు. ఉపదేశం చేయండి అంటే ఈ యాజ్ఞవల్కుడు అంటాడు, అయ్యా మూట ముళ్ళ అంతా సర్దుకున్నావు, మూట ముళ్ళే అంతా సర్దుకొని నువ్వు ప్రయాణం అవుతున్నావు కదా, ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అని. మూట ముళ్ళే అంటే ఏంటి చెప్పండి? మనం చేసుకున్న కర్మ, మనం చేసుకున్న భక్తి, మనం చేసుకున్న జ్ఞానము, మనం చేసుకున్న దానము, మనం చేసుకున్న ధర్మం చచ్చిపోయి ఇప్పుడు మన ఎంబడి ఏమొస్తుంది? ఇదే ముల్లే. నువ్వు ఎంత సంపాదించినదో అంతా ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. జైసా ఆయా వైసా గయా, నంగా ఆయా ఔర్ నంగా గయా.